ఇక ఏపీలో కూటమి నేతల పైశాచికత్వం పెచ్చిరింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై హత్యాకాండ కొనసాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబల్ లింగమయ్య హత్య వెనుక పరిటాల సునీత బంధువులు ఉన్నారు. అయితే వారిపై కేసులు నమోదు చేయకుండా తూతుమంత్రపు కేసుతో కాకీలు చేతులు దులుపుకున్నారు. కూటమి సర్కార్ దమనకాండపై గతంలో వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో కూడా ఏపీలోని దారుణాలపై ఎంపీలు చర్చకు తీసుకెళ్లారు. ప్రధాని రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ రెడ్ బుక్ రాజ్యాంగానికే కాకీలు సెల్యూట్ చేస్తున్నారు. ఓవైపు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు, మరోవైపు దాడులు చేస్తూ ఏపీని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి. సో అప్పటి వైఎస్ఆర్ చొరవతో ఫ్యాక్షన్కి ఒక ఫుల్ స్టాప్ పడింది, కక్ష సాధింపు చర్యలకు ఫుల్ స్టాప్ పడింది అనుకున్న నేపథ్యంలో ఆ ముగిసిపోయిన రక్త చరిత్రని మళ్ళీ రాజేస్తున్న పరిస్థితుల్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? పోలీసుల తీరుని ఏమనాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, గతంలో ఏదైతే ఫ్యాక్షనిజం ఉందనుకున్నారో అదంతా కూడా ఇప్పుడు రూపు మారిపోయింది అనుకున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ అదే ఫ్యాక్షనిజం మళ్ళీ వేలునుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం చూసాం. అక్కడ ఆ కురుబల్ లింగమయ్య హత్య జరిగినటువంటి తీరు కానీ, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఇదంతా కూడా చూస్తుంటే అసలు పోలీసులే దగ్గరుండి ఈ హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారేమో అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే పరిటాల సునీత సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఈ హత్యలో పాల్గొన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు కూడా కనీసం పోలీసులు ఆ మేరకు ఆ కోణంలో విచారణ కూడా చేయట్లేదు. తూందు మాత్రంగా కేసులు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకటే కాదు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు ఒక ఉన్మాదంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలాంటి దురాఘాతాలకు ప్రభుత్వం వైపు నుంచి ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇదే అంశం మీద ఢిల్లీలో కూడా ధర్నా చేశారు. గత జూన్ 24వ తారీఖున పెద్ద ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన సమయంలో దేశవ్యాప్తంగా ఎంపీలు కానీ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు కూడా అక్కడికి వచ్చి జగన్ కు మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా తేటతెల్లమైపోయినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా రాష్ట్రంలో కనీసం మార్పు అనేది కనపట్లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ఒక ఉన్మాదులాగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను కూడా నిలుమేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వలపనేని వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. గతంలో ఏదైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో ఉంచిన పరిస్థితి చూసాం. మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. వారే కాదు, ఇప్పుడు తాజాగా కాకని గోవర్ధన్ రెడ్డి గాని, అట్లాగే తోపుతూర్తి ప్రకాష్ రెడ్డి, ఉషశ్రీచారంతో సహా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పేరు నాని లాంటి నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి జైలు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరి మీద కనీసం 5 నుంచి 8 వరకు కూడా అక్రమంగా కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఎవరైతే ప్రత్యర్థి పార్టీగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తున్నారో వారందరినీ టార్గెట్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో హైకోర్టు అనేక మార్లు హెచ్చరించినప్పుడు కూడా పోలీసులు అయితే మార్పు అయితే కనపట్లేదు. డీజీపీని కోర్టుకు లాగుతామని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు హెచ్చరించినప్పుడు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికే సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కాకిల్లో కనిపిస్తుంది. సో ఈ జరుగుతున్నటువంటి అరాచకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. గతంలో లైలాప్రెడ్డి గాని, తలసేల రఘురాం లాంటి నాయకులందరి మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యాలయం మీద దాడులు జరిగాయంటూ కూడా వారి మీద అప్పట్లో అక్రమ కేసులు పెట్టారు. బొడమేరు వరద కారణంగా బోట్లు కొట్టుకొస్తే ఆ బోట్లతో మొత్తం ప్రకాశం బ్యారేజీని లేపేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి ఒక సిల్లి లాంటి చిన్న చిన్న వీటిలో కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితిని చూసి దేశవ్యాప్తంగా జనం నవ్వుకుంటున్నా కూడా కూటమి నేతల్లో ఇంకా బుద్ధి రాలేదనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఏదేమైనా జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలపై న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి. ఓకే రవీంద్ర.